ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. మనకైతే ఈ డిసెంబర్ నెల, ఈ నెల 2వ తారీఖున కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందే కానీ దాన్నైతే మళ్ళీ పోస్ట్పోన్ అయితే చేసేశారు. అయితే మళ్ళీ ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలి, అలాగే ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు అనేది అప్లై చేసుకోవాలి, ఇంకా వచ్చేసి గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా, లేకుంటే వాళ్ళకు డైరెక్ట్గా పెన్షన్ అనేది వస్తుందా అనే దాని గురించి తెలుసుకుందాం. దానికన్నా ఇంకా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఇక మీదట బియ్యం అనేది బంద్ చేస్తున్నారు. ఇంకా బియ్యం అనేది ఇవ్వటం లేదు. బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాము. దాంతోపాటుగా బియ్యానికి బదులుగా ఎంత డబ్బులు అనేది మనకు ఇస్తారు, దీని గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ 2వ తారీఖున మనకైతే ప్రభుత్వం అప్లై చేసుకోమని అయితే చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్లై చేసుకోమని చెప్పారే కానీ మళ్ళీ కూడా ఈ అప్డేట్ అనేది పోస్ట్పోన్ అయితే చేశారు. ప్రభుత్వం ప్రతిదానిని కూడా మనకి ఎలా చెప్తుంది అంటే, ఈ నెల కాదు ఆపై వచ్చే నెల అని ఇలా ప్రతి నెల కూడా ఇలా చేస్తూ వస్తుంది. మనకు డిసెంబర్ 2వ తారీఖున రేషన్ కార్డులు కావచ్చు, అలాగే కొత్త పెన్షన్లు కావచ్చు, ఇద్దరినీ కూడా డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకోమని అయితే ప్రభుత్వం చెప్పింది. అలాగే జనవరి 2వ తారీఖున దానికి సంబంధించిన కొత్త పెన్షన్లు వస్తాయి, కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి. పాత రేషన్ కార్డులు అంటే వైసీపీ ఉన్నప్పుడు రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి మనకు కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ ఇక్కడ ఏంటంటే, ప్రభుత్వం చెప్పిన ఒకటి జరిగింది, ఒకటి ప్రభుత్వం అయితే ఏది చెప్తుందో అదే చెప్తాం కానీ మా సొంతంగా అయితే ఏమీ చెప్పము. ప్రభుత్వం అయితే 2వ తారీఖున అప్లై చేసుకోవచ్చని ఇది అయితే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. తర్వాత ప్రభుత్వం దీన్ని అయితే పోస్ట్పోన్ చేసింది. అయితే మనకు జనవరి నుంచి కొత్త కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా పెన్షన్లు అప్లై చేసుకోలేదు కాబట్టి నాకు తెలిసి జనవరిలో కొత్త పెన్షన్లు రావు, కొత్త కార్డులు కూడా రావు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు 2వ తారీఖు కనుక అప్లై చేసుకుంటే దాదాపుగా 1 మంత్ అయితే పడుతుంది. కొత్తవి ఏమైనా రావాలంటే కనీసం మనకు 1 నెల అయితే పడుతుంది. కానీ ఇన్ని రోజులైనా సరే మనకైతే అప్లై లేదు కాబట్టి చాలామంది 2వ తారీఖున అప్లై చేసుకోమని చెప్పారని చెప్పేసి సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే సచివాలయాల్లో సచివాలయ అధికారులు ఇప్పుడైతే మాకు ఏమీ అప్డేట్ రాలేదని చెప్తున్నారు కదా, అది నిజమేనండి. ప్రభుత్వం అయితే ఫస్ట్ చెప్పింది, దానికి సంబంధించి సైట్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. మీరు సచివాలయం దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళవద్దు. మీకు అప్డేట్ వచ్చిన వెంటనే తర్వాత నేనైతే మీకోసం ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో డీటెయిల్గా తెలియజేస్తాను. అప్పుడు వెళ్ళండి. ఇప్పుడైతే అసలు ప్రభుత్వం అయితే మనకు ఎలాంటి అప్డేట్ కూడా జారీ చేయలేదు. అప్డేట్ అయితే జారీ చేసింది కానీ దాన్ని అయితే పోస్ట్పోన్ అయితే చేసిందన్నమాట. అందుకని చెప్పి మీరు ఎవరూ కూడా సచివాలయాల చుట్టూ తిరగొద్దు. ఈసారి మళ్ళీ కూడా మనకు అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. అలాగే చాలామంది గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది అప్లై చేశారు కదా, వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్టోబర్ నెలలో కొంతమందికి అయితే వచ్చింది. వచ్చి ఉంటే పర్వాలేదు కానీ రాని వాళ్ళ సంగతి మళ్ళీ కూడా మీరైతే అప్లై చేసుకోవాలి. మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఈ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది, అప్లికేషన్కి ఏమేం కావాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్గా వీడియో రూపంలో పెట్టాను, ఒకసారి చూడండి. నేను చెప్పిన పత్రాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే మనకు ప్రభుత్వం ఎప్పుడైతే పెన్షన్ అయితే వస్తుందో అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మరి రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకు
అప్లై చేసుకున్నారో ఎవరు అర్హులు ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. దాంతోపాటుగా అంత్యోదయ కార్డులు కూడా ఈసారి అయితే వస్తున్నాయి. అంత్యోదయ కార్డులు అంటే ఎవరైతే పేదలు ఉంటారో, అంటే వాళ్ళ రేషన్ కార్డులో వాళ్ళ ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉండి పేదలు, వికలాంగులు వీళ్ళకి మాత్రం అంత్యోదయ కార్డులు ప్రభుత్వం ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి 35 కేజీలు బియ్యం అయితే ఇస్తారు. ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు, ఎవరైతే వికలాంగులు ఉంటారో వీళ్ళిద్దరికి కూడా వస్తుంది. మనకైతే ప్రభుత్వం అంత్యోదయ కార్డు అనేది ఇస్తుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే పేదలు ఉంటారో, అంటే మీ ఇన్కమ్ అనేది రేషన్ కార్డులో చాలా తక్కువగా ఉన్న వాళ్లకు ఈ అంత్యోదయ కార్డు అనేది ఇస్తారు. లేకపోతే మామూలు కార్డులే ఇస్తారన్నమాట. ఇక మీరు అప్లై చేసేటప్పుడు అంత్యోదయ కార్డులకు అప్లై చేయండి అని అడగండి. మీ ఇన్కమ్ చూస్తారు. మీకు తక్కువగా ఉందంటే దానికి అప్లై చేస్తారు. లేదంటే మీకు ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉందంటే మీరైతే అర్హులైతే కాదన్నమాట. తర్వాత వచ్చేసి రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు ఇలా చేస్తుంది ప్రభుత్వం అని అయితే అనుకుంటున్నారు కదా. ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కాదు, బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇద్దరు దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా వచ్చేది ఇద్దరు కూడా కలిపే ఇస్తున్నారు. మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నమాట ఇది. అంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నారంటే వచ్చేటప్పుడు ఈ బియ్యం తరలించేటప్పుడు అక్రమంగా తరలింపు చేస్తున్నారంటూ, బియ్యాన్ని చాలామంది దోచేసుకుంటున్నారని, అప్పుడు ఆ బియ్యం అందట్లేదని, అందుకని చెప్పేసి పేదలకు బియ్యం అనేది అందటం లేదని చెప్పేసి అక్రమంగా రవాణా చేస్తున్నారని, బియ్యం అనేది అంతా కూడా తీసేసుకుంటున్నారని చెప్పేసి, చాలామంది మోసం చేస్తున్నారని చెప్పేసి, అందుకే మన ప్రజల కోసమే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం అండి ఇది. అయితే మనకు బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. అయితే కేజీకి 20 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే మీకు ఎన్ని కేజీలు వస్తాయో అన్ని 20 రూపాయలు అయితే ఇస్తారు. అయితే దీని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆల్రెడీ ఇదే విధంగా కొన్ని దేశాల వైపు అయితే ఇస్తున్నారంట. బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తున్నారంట. అయితే దాని గురించి వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, పూర్తి వివరాలు తెలుసుకొని ప్రభుత్వం అయితే అదే విధంగా మనకు కూడా చెల్లించాలని చెప్పేసి ఈ ఆలోచనలోనైతే ఉంది. అందుకన్నమాట మనకు బియ్యానికి బదులుగా డబ్బులు అయితే అనుకుంటున్నారు. అక్రమ రవాణాలు జరుగుతుందని చెప్పేసి బియ్యం అన్నీ కూడా దోచుకుంటున్నారని, మధ్యలోనే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత బియ్యాన్ని మధ్యలోనే వేరే దగ్గరికి దోచేసుకుంటున్నారంట. అందుకని మనకు బియ్యానికి బదులు డబ్బులు అనేది ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులకి, కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు మళ్ళీ కూడా అప్డేట్ అనేది వచ్చే వరకు కూడా మీరు ఎవరు కూడా సచివాలయాల చుట్టూ అయితే వెళ్ళొద్దు, తిరగొద్దు, టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. మళ్ళీ కూడా అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.